హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు. చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రి హోదాలో ఆయన పుట్టినరోజు జరుపుకునేదానికి కుటుంబ సభ్యులతో కలిసి యూరోప్ వెళ్ళిపోయారు. కానీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో మరీ ముఖ్యంగా కరువు కాటకాలతో అల్లాడుతున్నటువంటి గ్రామీణ ప్రజలు గ్రామీణ ప్రాంతంలో జీవనోపాధి లేక బతుకు తెరువు కోసం వలస వెళ్ళటం మొదలుపెట్టారు. ఈ వలసలు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, బళ్ళారి, బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళి కూలి పనులు చేసుకునేదానికి సిద్ధపడుతున్నారు. అండ్ కర్నూలులో చూసినటువంటి రైల్వే స్టేషన్లన్నీ ఈ మైగ్రేటెడ్ లేబర్స్తో నిండిపోయి ఉన్నాయి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యత కలిగిన మనిషి, ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత ప్రేమో, ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రజలంటే ఎంత ప్రేమో అర్థం అవట్లేదు ఇక్కడ మనకు. ఆయన మాత్రం ఆయన పుట్టినరోజు జరుపుకునేదానికి యూరోప్ వెళ్ళిపోవచ్చు. యూరోప్ దేశాలకు వెళ్ళి జాగ్రత్తగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవచ్చు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు స్థానికంగా డ్రింకింగ్ వాటర్ దొరక్క, ఇరిగేషన్ వాటర్ లేక, పంటలు సరిగ్గా పండక వాళ్ళు వెళ్ళి సొంత గ్రామాలు వదిలేసి పనుల కోసం, కూలి పనుల కోసం ఆంధ్రప్రదేశ్లోని వివిధ సిటీలకి, తెలంగాణలో హైదరాబాద్కి, కర్ణాటకలో బెంగళూరు అండ్ బళ్ళారి లాంటి సిటీలకి మైగ్రేట్ అవుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత బాధ్యత గల పరిపాలన అందిస్తున్నాడో ఆంధ్రప్రదేశ్లో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఈ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మంత్రాలయం, మాధోని, తర్వాత పత్తికొండ ఇలాంటి నియోజకవర్గాలు, ఆలూరు ఇలాంటి నియోజకవర్గాల నుంచి పెద్ద మొత్తంలో మైగ్రేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వలసలు జరిగేదానికి ప్రధానమైన కారణం పంటలు పండేదానికి అక్కడ ప్రాపర్గా ఇరిగేషన్ ఫెసిలిటీ లేకపోవడం నంబర్ 1. నంబర్ 2, గ్రామీణ ప్రాంతాల్లో తాగేదానికి కనీసం మంచినీటి వస్తువులు కూడా లేకపోవడం వల్ల వీళ్ళు సిటీలకు మైగ్రేట్ అయ్యి కనీసం అక్కడికన్నా వెళ్ళి కూలి పనులు చేసుకుని వెళ్దామని ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్టు, జిల్లాల్లో వివిధ ప్రాంతాల్లో ఏవైతే చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చాలంటే కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే కనీసం ఉపాధి దొరక్క ఈ సమ్మర్లో ఉన్నటువంటి 3-4 నెలలు ఇంకా ఇబ్బందులు ఎక్కువై, ఇంకా అప్పులు ఎక్కువైపోయి కుటుంబ పోషణ ఇబ్బంది అవుతుందనేసి ఈ మైగ్రేట్ అయ్యే పరిస్థితికి స్థానికులు వచ్చిన ఉదంతం ఇక్కడ. సో చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇష్యూస్ని అడ్రస్ చేయడు. అమరావతి కడతా, ప్రపంచ స్థాయి నగరం కడతా, ఒక రాష్ట్రంలో రాజధాని ప్రపంచ స్థాయి ఆమ్స్టర్డాము, టోక్యో, ఇస్తాన్బుల్ లాంటి సిటీ కడతానంటాడు. ఇంకో పక్క అదే రాష్ట్రంలో ఇంకో జిల్లా నుంచి ఉపాధి పనుల కోసం స్థానికంగా ఎంప్లాయ్మెంట్ లేక, జీరో ఎంప్లాయ్మెంట్ కర్నూలు జిల్లాలో ఎంప్లాయ్మెంట్ లేక వేరే రాష్ట్రాలకి లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వేరే ప్రాంతాలకు వలస వెళ్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఎంత దరిద్రమైందో చూడండి. అని నేను డ్రోన్ సమ్మిట్ కండక్ట్ చేస్తున్న క్రమంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే, డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ మొత్తం కర్నూలు జిల్లాలో పెట్టి ఉపాధి అవకాశాలు పెంచుతానన్నాడు. నిజంగా డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అన్ని కర్నూలు జిల్లాలో పెట్టుంటే, స్థానికంగా ఎంప్లాయ్మెంట్ దొరుకుంటే వీళ్ళందరూ ఉపాధి అవకాశాల కోసం పొట్ట చేతి పట్టుకొని వేరే రాష్ట్రాలకి, ఆంధ్రప్రదేశ్లో వేరే జిల్లాలకు వెళ్ళే పరిస్థితి ఉండేదా? అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ పార్టీకి ఆయన ఫోకస్ అంతా అమరావతి తప్ప ఇంకా రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ సమస్యలు లేవా? ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ సిగ్గుపడాలి. హంద్రీనివాస్ సుజల స్రవంతి అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసింది ఎన్టీ రామారావు గారు 1983లో ముఖ్యమంత్రి అయినప్పుడు. 1983 నుంచి ఈ రోజు వరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదంటే సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు ప్రపంచ స్థాయి విజనరీ అంటే ఆ పవన్ కళ్యాణ్ గారు పొగుడుతారు ఈ చంద్రబాబు నాయుడు ఎంత విజనరీ ఫోకస్. హైదరాబాద్లో అందరూ కొండలు, గుట్టలు, రాళ్ళు చూస్తే చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీని చూశారంటారు. మరి కర్నూలులో హైటెక్ సిటీని చూడలేకపోతున్నారు. కర్నూలులో హంద్రీనివాస్ సుజల స్రవంతి ప్రాజెక్ట్ కనపడట్లేదా? కర్నూలులో ప్రజలు వలసలాపేదానికి మీకు మనసు రావట్లేదా? విజనరీ కదా. న్యాచురల్ ప్రోగ్రెషన్లో డెవలప్ అయిన హైదరాబాద్ని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఇస్తారు. మరి అంత క్రెడిట్ తీసుకోండి, ఇబ్బంది లేదు, క్రెడిట్ తీసుకోండి. కర్నూలు జిల్లా వలసలాపండి. ఆంధ్రప్రదేశ్లో రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధరలు ఇవ్వండి. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వండి. ఇదిగో టీసీఎస్, అదిగో టీసీఎస్ అన్నారు. నిన్న కాక మొన్న ల్యాండ్ ఇచ్చారు. వాళ్ళు బిల్డింగ్ కట్టేది ఎప్పుడు, ఉపాధి అక్కడ నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యేది ఎప్పుడు? అండ్ డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీలో ఎఫెక్టెడ్ కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎమ్మెల్యేలు అందరూ స్థానికంగా జిల్లా మీటింగ్లో మాట్లాడుతూ కనీసం యుద్ధ ప్రాతిపదికన కనీసం డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ మా నియోజకవర్గాలకు ప్రొవైడ్ చేసే పరిస్థితి ఏర్పాటు చేయండి అని జిల్లా యంత్రాంగాన్ని అడిగితే జిల్లా యంత్రాంగం ఫండ్స్ లేవని చెప్పేస్తూ ఉంది. ఫండ్స్ మొత్తం తీసుకెళ్ళి మీరు అమరావతికి లేకపోతే మీకు ఇష్టమైన పెట్ ప్రాజెక్టులకు పెట్టేస్తే మరి స్థానికంగా జిల్లా కరువు ప్రాంతాల్లో ఉండేటువంటి జిల్లాలకి, స్థానిక ప్రజలకి తాగునీళ్ళు ఎలా దొరుకుతాయి? అసలు సాగునీటి సంగతి తర్వాత తాగునీటి అనేది దొరకాలి కదా.
అంటే సమ్మర్ ఆన్సెట్ అవుతుంది, సమ్మర్ వచ్చేసింది. సమ్మర్లో ప్రిపరేషన్స్ ఏం చేయాలా? గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలు ఎక్కడున్నాయి, కరువు ఎక్కడుంది, నీటి కొరత ఎక్కడ ఎక్కువ వస్తుంది, అలాంటి సూపర్వైజ్ చేయకుండా ఈయన యూరోప్ 1 వీక్ ట్రిప్ వేసాడంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధ్యతారాహిత్యమైన మనిషి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నాడో చూడండి. ఇలాంటి వ్యక్తిని పట్టుకొని విజనరీ అంటే పొద్దున్నే చూశాను నరేంద్ర మోదీ గారు మై గుడ్ ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు గారికి బర్త్డే విషెస్ అని చెప్తున్నారు ఒక ఆస్పెక్టు. రెండో పక్క అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే పనిచేస్తాడంటే చంద్రబాబు నాయుడు అహర్నిశలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేసిన వ్యక్తి అయితే ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు ఈయన. అనునిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పనిచేసే వాళ్ళైతే కర్నూలు జిల్లాలో స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక వేరే రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలకు ఎలా వలస వెళ్తారు కర్నూలు జిల్లా వాసులు? అంటే వీళ్ళ రాజకీయ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబుతో పొత్తు అవసరం, లేకపోతే ఆయన గెలవడు కాబట్టి ఆయన ఈయన పొగుడుతాడు. అక్కడ సెంటర్లో ఉన్నటువంటి మోడీ ఇప్పుడు ఉన్నటువంటి మైనారిటీ గవర్నమెంట్ నడిచేదానికి టీడీపీ ఎంపీలు అవసరం, ఆయన ఈయన్ని పొగుడుతాడు. 2019లో ఒకళ్ళనొకళ్ళు పచ్చి బూతులు తిట్టుకునే వీళ్ళు ఇప్పుడు ఫ్రెండ్స్ అయిపోయారు మరి రాజకీయ అవసరాల కోసం. సరే మీరు ఎవరిని ఎలాగైనా పొగుడుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు నీరు తాగునీటి సమస్యను తీర్చలేని దుర్మార్గులు మీరు. కేంద్రంలో ఆయన జల్ జీవన్ మిషన్ అంటాడు, గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సప్లై చేస్తానంటాడు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో ప్రతి గ్రామ పంచాయతీకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంటాడు. కర్నూలు జిల్లాలో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేక గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వలస వెళ్ళిపోయే పరిస్థితి. తాగునీరు ప్రొవైడ్ చేయడం చేతగాని వీళ్ళంట దేశాన్ని వికసిత భారత్ చేస్తారంట, దేశాన్ని ఏమో ఆంధ్ర రాష్ట్రాన్ని ఏమో స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తారంట. ఎంత దిగజారిన మాటలు మాట్లాడుతారు. ప్రజలు గుడ్డిగా నమ్ముతున్నారు వీళ్ళని. ఇదో దుర్మార్గం మళ్ళీ. అంటే ఈ ఒక జిల్లా నుంచి ఇన్ని నియోజకవర్గాల నుంచి ఇంత పెద్ద మొత్తంలో మైగ్రేషన్ జరుగుతూ ఉంటే తెలుగు మీడియా కంటికి కనపడలేదు. ఇదంతా నేను ఇప్పుడు చూస్తే ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో కనిపించింది ఇది నాకు. తెలుగు మీడియాకేమో చంద్రబాబు నాయుడు అమరావతిని ఇస్తాన్బుల్ కడుతున్నాడు, అమరావతిని టోక్యో చేస్తున్నాడు, అమరావతిని ఒక ఆమ్స్టర్డామ్లా కడుతున్నాడని ఎన్నో గొప్పలు చెప్పడం. టీసీఎస్ వచ్చేసింది, సిస్కో వచ్చేసింది, ఇంకో కంపెనీ వచ్చేసింది, గూగుల్ వచ్చేసాడు, మైక్రోసాఫ్ట్ వచ్చేసాడు అంటారు. కానీ అరే ప్రజలకు అవసరమైనటువంటి బేసిక్ చిన్నపాటి ఉద్యోగాలు ప్రొవైడ్ చేయండి రా నాయన. మీరు అమరావతిని ఆమ్స్టర్డామ్ చేయండి, అమరావతిని టోక్యో చేయండి, అమరావతిని జపాన్ తర్వాత చెద్దురు. కానీ రాయలసీమ కరువు ప్రాంతంలో తాగునీటి సమస్య తీర్చండి ఫస్ట్. చంద్రబాబు నాయుడు తీరు ఎలా ఉందంటే అమ్మకు అన్నం పెట్టడు కానీ పిన్నమ్మకు బంగారు గదులు చేసి అలా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మాటలు. అదే రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి ప్రెస్టీజియస్గా మాట్లాడుతున్నటువంటి హంద్రీనివా సృజల సవంతి ప్రాజెక్ట్ని ఈ రోజుకి పూర్తి చేయలేని పార్టీ. అండ్ వీళ్ళంటే ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తారంట. ఆంధ్రప్రదేశ్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారంట. అంటే 2029కి ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేస్తానంటాడు. యాజ్ పార్ట్ ఆఫ్ స్వర్ణాంధ్రప్రదేశ్ P4. మీరు నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా చూడాలనుకుంటే ఈ మైగ్రేషన్స్ ఆపాలి కదా. ఈ మైగ్రేషన్స్ ఆపేదానికి మీరు చర్యలు ఏమైనా చేపట్టారా? అదొక ఈవెంట్, చాలా జాగ్రత్తగా మేనేజ్ చేశారు. నిజంగా ఆ ఈవెంట్లో చిత్తశుద్ధి ఉండుంటే ఈ మైగ్రేషన్ జరగకుండా ఉండాల్సింది. ఈరోజు ఈ మైగ్రేషన్ జరుగుతున్నాయంటే మీరు టేకప్ చేసినటువంటి P4 జీరో పావర్టీ స్కీమ్ ఏదైతే ఉందో అది పచ్చి బూటకమని అర్థమవుతూ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు తీరు ఇలా ఉంటుంది. పైన చెప్పేది ఒకటి, పైన ఈవెంట్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది. కరువు జిల్లాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వలసలు ఎప్పటికీ ఆగవు. వలసలు ఆగాలి అంటే స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలా, వ్యవసాయాన్ని లాభసాటి చేయాలా, రైతు పండించిన పంట గిట్టుబాటు ధరలు ఇవ్వాలా. ఇలాంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చేయరు. కాంట్రాక్టర్లకు మేలు చేయాలా, దళారుల కోసం పనిచేయాలా. ఇదే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ తతంగం. థ్యాంక్ యూ.